హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్రావణ మాసం వచ్చేస్తుందంటే అందరికీ గుర్తుకొచ్చేది వరలక్ష్మి వ్రతం. సో ఆ వరలక్ష్మి వ్రతానికి మనం ఎన్నెన్నో ఏ విధంగానో చేయాలనుకుంటూ ఉంటాం కదా. సో అలాగే ఈవేళ నేను పసుపుతో ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. అది కూడా ఈజీగా మనం ఇంట్లో ఉండే వస్తువులతో చేసుకోవచ్చండి. మామూలుగా ప్రతి ఇంట్లో అందరి దగ్గర ఇలాంటి వెండి ముఖం ఉంటుంది కదా. ఈ ముఖాన్ని మనం పచ్చటి పసుపుతోటే తయారు చేసుకోవచ్చు. సో ఈ ముఖానికి మనం అవుట్ సైడ్ అంటే బయట దొరుకుతూ ఉంటుంది కదా పచ్చటి ముఖం ఉండేవి. అలా కాకుండా వీటి వెండి ముఖానికి మనం పచ్చని పసుపుతో కూడా తయారు చేసుకోవచ్చు. అది ఎలా అంటే నేను ఇక్కడ కొంచెం మైదా పిండి తీసుకుంటున్నాను. ఈ మైదా పిండిని కొంచెం నీళ్లు వేసేసి మరీ పల్చగా నీళ్లగా కాకుండా కొంచెం గట్టిగా వచ్చే విధంగా కలుపుకోవాలన్నమాట. అంటే మనం చేతితో తీసుకున్నప్పుడు ముఖానికి తగిలేటట్లు ఉండాలన్నమాట. సో ఇలా ఈ విధంగా లిక్విడ్ లాగా వచ్చేటట్లు కలిపి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు చూసారు కదా, ఇంత లిక్విడ్ గా ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ మన వెండి ముఖం ఉంటుంది కదా, ఆ వెండి ముఖానికి అంటే ఇప్పుడు మన మొహానికి ఈ మైదా పిండి కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని అప్లై చేసుకోవాలి. సో ఈ ముఖం అంటే పూర్తిగా నేను కిరీటం వరకు పెట్టట్లేదండి, మొహం వరకు మాత్రమే అప్లై చేస్తున్నాను అనమాట ఈ మైదా పిండిని. సో దీన్ని నీళ్ళలో కలుపుకోవటం వల్ల మనకు కొంచెం ఆరిపోయిందంటే గట్టిగా ఖర్చుకుంటుంది కాబట్టి దీన్ని పూర్తిగా మొహము అంటే చెవుల దగ్గర, కళ్ళ దగ్గర, మొత్తం మొహము నెక్ కి అంతా నేను అప్లై చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మొత్తం అప్లై చేసుకోవాలి. కిరీటానికి అంటే తల పైన భాగం ఉంది కదా, దాన్ని వదిలేసి మిగతా అంతా నేను అప్లై చేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ నాకు ఈ తెల్ల మొహం ఉంది కదా, దానికి నేను లిప్స్టిక్ అవంతా ముందే వేసుకున్నాను, అది క్లీన్ చేస్తే పోలేదు కాబట్టి దానికి అలాగే పెట్టేసి నేను అప్లై చేస్తున్నాను. ఈ విధంగా అంతా అప్లై చేసిన తర్వాత దీన్ని ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే కొంచెం ఆరిపోతుంది. ఇప్పుడు దీన్ని సపరేట్ గా ఆరబెట్టేసుకుందాము. ఇలా అప్లై చేసిన తర్వాత దీన్ని ఒక 2 నిమిషాలు సపరేట్ గా పెట్టేసుకుందాం. సో అది సపరేట్ గా ఉంది కదా, అది ఆరే లోపల మనం ఇంకొకటి కూడా చేయాలి. మనం చేస్తుండేది పసుపుతో కదా, సో దానికి కావాల్సిన పసుపుని తీసుకుంటున్నాను. మరి పచ్చగా ఉండే పసుపు అనుకోండి, మనకు మొహం కూడా బాగా కనపడుతుంది. సో ఇది పచ్చి పసుపు తీసుకున్నాను నేను ఇక్కడ. సపోర్ట్ కి మీకు ఎవరైనా పట్టుకునే వాళ్ళు ఉంటే ఈజీ అండి, నాకు ఎవరు లేకపోవడంతో నేను ఇలా గ్లాస్ పైన పెట్టేసి, అంటే ఈ ముఖంని కొంచెం ఆరిపోయి ఉంటుంది కదా, దాన్ని ఆ గ్లాస్ పైన పెట్టేసి ఇప్పుడు మనం ఇందాక పసుపు తీసుకున్నాం కదా, దాన్ని చల్లుకోవాలి. దానికి ఇక్కడ నేను ఒక కాఫీ ఫిల్టర్ తీసుకున్నాను అనమాట. సో ఈ కాఫీ ఫిల్టర్ ని మొత్తం పసుపు వేసుకుని చల్లుకోవటం వల్ల ఏమైతుందంటే అంతా ఈక్వల్ గా వస్తుంది అనమాట. మనం చేత్తో వేస్తే ముద్దలు ముద్దలుగా పడుతుంది. అలా కాకుండా ఇలా కాఫీ ఫిల్టర్ లో వేసేసి ఇలా తట్టుకున్నామంటే మనకు ఫేస్ పైన కరెక్ట్ గా ఈవెన్ గా వచ్చేస్తుంది అనమాట. సో ఇట్లా మొత్తం అంతా ఒకే లెవెల్ గా వచ్చే విధంగా మనం తట్టుకోవాలి. చూసారా, ఇప్పుడు ఇదంతా తట్టుకున్న తర్వాత దీన్ని ఒకసారి లేపేసి కిందికి తట్టుకున్నాం అనుకోండి, ఎక్కడైనా ఎక్స్ట్రాస్ ఉంటుంది కదా, అదంతా రాలిపోతుంది నీట్ గా. సో ఇలా అంతా రాలిపోయిన తర్వాత కొద్దిగా జస్ట్ ఫింగర్ తోనే మనం జస్ట్ గట్టిగా కాకుండా జస్ట్ ప్రెస్ చేసామనుకోండి, ఆ మైదా పిండికి పసుపు కూడా అంటుకుంటుంది అనమాట నీట్ గా. సో ఇలా అంటుకోవటం వల్ల మనకు రాలిపోకుండా పసుపు కూడా కరెక్ట్ గా ఉంటుంది అనమాట. సో అలా పైన మనం దీన్ని వేలుతో టచ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా అంతా టచ్ చేసిన తర్వాత చూసారా, ఇంకా రాలిపోకుండా అక్కడ కరెక్ట్ గా సరిపోయింది కదా. అంటే పసుపుతో చూసారా మొహం మనకి పైన భాగం అంతా తెల్లగా, కింద భాగం పచ్చటి పసుపు ముఖం లాగా ఉంది కదా. సో ఆ పైన భాగం పైన పడి ఉంటుంది కదా, దాన్ని ఒక చిన్న కాటన్ తీసుకొని ఆ ఎక్స్ట్రాస్ అంతా క్లీన్ చేసేసుకోవాలి. ఎక్కడైనా కొంచెం ఎక్స్ట్రా పసుపు ఉందనుకోండి, కొంచెం వేలుతో ఇలా అన్నామంటే అది కూడా రాలిపోతుంది. ఇలా అంతా నీట్ గా తీసేసుకొని కాటన్ తో సరి చేసి పెట్టేసుకోవాలన్నమాట. చూసారా, ఇప్పుడు మనకు పచ్చటి ముఖం అనేది ఏర్పడింది కదా. ఇంత నీట్ గా ఏర్పడిన తర్వాత కాసేపు దాన్ని ఒక 2 నిమిషాలు వదిలేస్తే ఆరిపోతుంది. తర్వాత ఆరిపోయిన తర్వాత మనం ఒక టూత్ పిక్ తీసుకొని మనం ఎక్కడెక్కడ మనకు అవసరం అంటే ఇప్పుడు మన కళ్ళు, ముక్కు అవన్నీ దిద్దుకోవాలి కదా. సో దానికనేసి పెదవుల దగ్గర ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఈ పెదవుల దగ్గర ఏంటంటే చిన్న టూత్ పిక్ తీసుకొని మనకు ఆల్రెడీ ఆ షేప్ ఉంటుంది కదా, మీకు కనపడుతుంటుంది చూడండి కళ్ళు, ముక్కు అన్ని. సో ఆ షేప్ ని మనము ఈ టూత్ పిక్ తో పసుపును ఉంది కదా కొంచెం బయటికి తీసేసామనుకోండి, రాలిపోతుంది అనమాట. సో అప్పుడు మనకు ఆ లిప్స్ అనేవి ఏర్పడతాయి.
ఇక్కడ నేను తీస్తున్నాను చూడండి, కనపడతా ఉంది కదా. సో ఎక్స్ట్రా పసుపునంతా తీసేసామనుకోండి, అది వెళ్ళిపోయేసి మనకు ఆ పెదవులు వచ్చేస్తాయి. ఇది కొంచెం లెంతీగా ఉండొచ్చు ప్రాసెస్, ఎందుకంటే మీకు చూపించడానికనేసి నేను స్లోగా చేసి చూపిస్తున్నాను. చూసారా, ఇప్పుడు మనకు పెదవులు అనేది షేప్ వచ్చేసింది కదా. అదే విధంగా మనకు ఐబ్రోస్ తీసుకోవాలి, తర్వాత ఐస్ కూడా తీసుకోవాలన్నమాట. కొంచెం స్లోగా చేయాలండి, ఫాస్ట్ గా చేసామంటే కదిలిపోతుంది. అలా కాకుండా కొంచెం నిదానంగా తీసుకున్నాం అనుకోండి, ఈజీగా చేసేయచ్చు. సో ఇక్కడ నేను వచ్చేసి ఐస్ ని తీసేస్తున్నాను అనమాట, ఎందుకంటే మనకు బ్లాక్ గా కనిపించాలి కదా ఐస్, దానికోసం అనేసి ఫస్ట్ ఐస్ దగ్గర ఉండే పసుపునంతా తీసేస్తున్నాను. అలా స్లోగా రెండు పక్కల తీసేసుకోవాలి. ఎవరన్నా మీకు పట్టుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, పట్టుకుంటే చాలా ఈజీగా తీసేయచ్చు. సో నాకు లేకపోవడంతో నేను గ్లాస్ పైన పెట్టి ఓ సింగిల్ హ్యాండ్ తో స్లోగా కొంచెం నిదానంగా చేసుకుంటున్నాను. సో మీరు కూడా అలా నిదానంగా చేసుకోండి. చూసారు, ఇప్పుడు ఐస్ అనేవి మనకు బయటకు వచ్చేసి, తర్వాత ఐబ్రోస్ ఉన్నాయి కదా, అవి కూడా సేమ్ అలాగే మనం టూత్ పిక్ తో మనకు ఆ షేప్ ఉంటుంది కదా, దానిపైన మనం ఈజీగా అలా అన్నామంటే వచ్చేస్తుంది అనమాట. ఇది కొంచెం నిదానంగా చేసుకుంటే చాలా బాగా కనపడుతుందండి. మనం బయట మార్కెట్లో పచ్చటి ముఖం ఉండే తీసుకొచ్చుకుంటాం కదా, అలా కాకుండా మన ఇంట్లో ఉండే వెండికే మనం ఈ విధంగా పచ్చటి పసుపుతో పచ్చటి ముఖం తయారు చేసుకోవచ్చు. సో ఇలా ఐబ్రోస్ కూడా నేను తీసి పెట్టుకుంటున్నాను. చూసారా, మనకి ఇప్పుడు లిప్స్ వచ్చేసి, అదే విధంగా ఐబ్రోస్ కూడా షేప్ తీసేసుకున్నాం కదా. సో నెక్స్ట్ చెవులు, ఆల్రెడీ నేను నా ముఖానికి కమ్మలకని నేను హోల్స్ పెట్టించేసానండి. సో ఇక్కడ పసుపుతో వేసాం కాబట్టి జస్ట్ టూత్ పిక్ తో ఇలా అనగానే నాకు అవి వచ్చేసాయి అనమాట, హోల్స్ వచ్చేసాయి. సో మనకి ఎక్కడ చెవులు ఉన్నాయో ఆ పార్ట్ కి మనం క్లీన్ గా పసుపుతోటి హోల్స్ పెట్టేసుకోవాలి. సో ఇలా చెవి దిద్దులు పెట్టుకోవడానికి చెవులు కూడా రెడీ అయిపోయాయి. చూసారు కదా, ఇప్పుడు మనకి ఫేస్ లో షేప్ వచ్చింది. అదే విధంగా పచ్చటి మొహం పైన ఉంది కదా, ఇది బాగా ఆరిపోయిందండి, బాగా నీట్ గా ఆరిపోయింది అనమాట. సో ఇప్పుడు ఆరిపోయిన తర్వాత మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే కళ్ళ దగ్గర, తర్వాత లిప్స్ కి మనము ఎలా డెకరేట్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఐలైనర్ ఉంటుంది కదా, మామూలుగా ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు వేసుకునే ఐలైనర్ ఉంటుంది కదా, ఆ ఐలైనర్ తోనే మనం కళ్ళని తర్వాత ఐబ్రోస్ ని నీట్ గా దిద్దుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ నేను ఇక్కడ ఐబ్రోస్ వేసేస్తున్నాను అనమాట. సో ఐలైనర్ ని కొంచెం స్లోగా వేసామనుకోండి, మనం ఐబ్రో పెన్సిల్ ఎలా దిద్దుకుంటామో అలాగే ఐలైనర్ తో చక్కటిగా ఐబ్రోస్ పెట్టేసుకోవచ్చు. సో రెండు పక్కల చక్కగా ఐబ్రోస్ వేసేస్తున్నాను నేను ఇక్కడ. సో ఎక్స్ట్రా ఎక్కడన్నా అవసరం అయితే కొంచెం స్లోగా వేసుకున్నాం అనుకోండి, వేసిన తర్వాత ఒక్కసారి చూసుకుంటే మనకు ఐడియా వస్తుంది అనమాట ఇంకెంత వేయాలి అనేసి. సో ఇప్పుడు ఐబ్రోస్ వచ్చేసాయి, చూసారా, నీట్ గా కనబడుతుంది కదా. నెక్స్ట్ ఐస్ వేసుకోవాలి. సేమ్ ఐస్ కూడా మనం ఓవెల్ షేప్ లోనే వీటిని డ్రా చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకు ఐస్ షేప్ ఉంటుంది కదా, సో దానిపైన ఒక చిన్న అవుట్ లైన్ లాగా వేసుకున్నాం అనుకోండి, సో అది ఒక ఓవెల్ షేప్ లో వచ్చేస్తుంది. ఇలాగా వేసేసుకోవాలి.
సో ఇట్లా రెండు పక్కల నేను ఐస్ కి ఓవెల్ షేప్ లో వేసేసుకున్నాను. ఐబ్రోస్ రెడీ అయిపోయి, అదేవిధంగా ఐస్ కూడా రెడీ అయిపోయి, తర్వాత దాని లోపల ఐబాల్స్ ఉంటాయి కదా, సో దాని లోపల చిన్నది ఒక ఓవెల్ షేప్ లో ఒక డాట్ లాగా పెట్టుకున్నాం అనుకోండి. సో కన్ను లోపల ఓవెల్ ఉంటుంది కదా బ్లాక్ ది, అది కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు చూసారా, చూస్తుంటే నిజంగా కళ్ళు లాగే కనపడుతున్నాయా లేదా చూడండి. ఐబ్రోస్, ఐస్ అవంతా పెట్టిన తర్వాత అమ్మవారు నిజంగా కళ్ళు లాగే ఉంది కదా. సో ఇప్పుడు ఇక్కడ ఫైనల్ గా లిప్స్టిక్ వేసుకోవాలి. సో లిప్స్టిక్ కూడా నేను ఏం చేశానంటే, నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, రెడ్ కలర్ నెయిల్ పాలిష్, తర్వాత ఒక ఇయర్ బడ్ తీసుకున్నాను అనమాట. సో నెయిల్ పాలిష్ ని ఇయర్ బడ్ కి తీసుకున్నాను. ఇలా నెయిల్ పాలిష్ ఇయర్ బడ్ తీసుకోవటం వల్ల ఏమైతుందంటే, మనకు పసుపుకు అంటుకోకుండా లిప్స్ కరెక్ట్ గా అంటుకుంటుంది అనమాట ఆ నెయిల్ పాలిష్. జస్ట్ కొంచెం స్లోగా స్ప్రెడ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఆల్రెడీ నా లిప్స్ అమ్మవారి లిప్స్ ఉండటం వల్ల మీకు అనిపించకపోవచ్చు, బట్ అది చాలా స్లోగా వేసామనుకోండి చక్కగా కనబడుతుంది. సో అలా వేసిన తర్వాత కార్నర్స్ ఉంటాయి కదా, ఇయర్ బడ్ తో కార్నర్ పెట్టలేం కాబట్టి, సో ఆ నెయిల్ పాలిష్ ని కొద్దిగా టచ్ చేసామనుకోండి కార్నర్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు చూసారా, ఐస్, తర్వాత ఐబ్రోస్, అదే విధంగా లిప్స్ అంతా రెడీ అయ్యాయి కదా. ఇంకా ఏం పెట్టాలంటే చెవులి, ముక్కు పొడుక, బొట్టు పెట్టేసామనుకోండి అమ్మవారి మొహం రెడీ అయిపోతుంది. సో ఈజీగా మనం చేసేసుకోవడం ఏంటంటే, సింపుల్ గా చేయటం కదా. ఇలా స్టోన్ ఐటమ్ స్టిక్కర్స్ వస్తాయి కదా, అలాంటి స్టోన్ ఐటమ్ స్టిక్కర్స్ తీసుకొని మనము చెవిదిద్దులు పెట్టుకుంటాం కదా, సో చెవిదిద్దుల్లాగా పెట్టేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర కమ్మలు అలాంటివి ఉన్నప్పుడు మీరు ఈజీగా కమ్మల్ని కూడా పెట్టేసుకోవచ్చండి. నేను ఇక్కడ సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను కాబట్టి, స్టోన్ స్టిక్కర్స్ వస్తాయి కదా, అవి రెండు ఇటుపక్క అటుపక్క చెవులు కమ్మల్లాగా పెట్టేశాను. సో ఇప్పుడు చెవి కమ్మలు కూడా రెడీ అయిపోయాయి చూసారా, చక్కగా ఇవి రెండు వచ్చేసాయి కదా. నెక్స్ట్ బొట్టు, తర్వాత ముక్కు పుడక, ఇవి రెండు పెట్టేసుకోవాలి. సో ముక్కు పుడకకి నేను ఏం చేశానంటే, చిన్న వైట్ స్టోన్ ఉంటుంది కదా, చిన్నది, ఆ వైట్ స్టోన్ తీసుకొని పెడుతున్నాను అనమాట ముక్కు పుడకకి. ఇలా ఫెవిక్రిల్ వస్తుంది కదా, ఫెవికాల్ లాంటిది, అది తీసుకొని ముక్కుకి ఒక సైడ్ కి ఒక డాట్ లాగా పెట్టేసి దానిపైన వైట్ స్టోన్ ని పెట్టేస్తున్నాను. సో ఇలా పెట్టేటప్పుడు ముక్కు పుడక కూడా రెడీ అయిపోయింది, తెల్లటి ముక్కు పుడక రెడీ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆ పైన బొట్టు ఉంది కదా, ఆ బొట్టును కూడా మనం ఇప్పుడు పెట్టుకోవాలి. సో ముక్కు పుడక కూడా రెడీ అయిపోయింది చూసారా చక్కగా. నేను వైట్ కమ్మలు పెట్టాను కదా, అంటే వైట్ స్టోన్స్ తో పెట్టాను కదా కమ్మలు, అందుకనేసి ముక్కు పుడక కూడా వైట్ తీసుకున్నాను నేను. పచ్చటి పసుపు పైన మనకి రెడ్, వైట్ బాగా కనపడతాయి, సో అందుకు అలా చూస్ చేసుకున్నాను. అదే విధంగా బొట్టు భాగం ఉంటుంది కదా నుదుటున, అది కూడా పసుపుతో కొంచెం తీసేసామనుకోండి మనకు ఆ ఫెవికాల్ వేసినప్పుడు అంటుకుపోతుంది బాగా. సో కొంచెం గ్యాప్ పెట్టేసి దానిపైన ఒక డాట్ లాగా ఒక చిన్నగా వేసేసాను అది ఫెవికాల్ ని. ఇప్పుడు దానికి వచ్చేసి నేను రెడ్ కలర్ ఉంటుంది కదా, అలా స్టిక్కర్ కాకుండా రెడ్ కుందన్ ఉంటుంది కదా, అది తీసుకొని పెడుతున్నాను. ఎందుకంటే కుందన్ కొంచెం లైటింగ్ కి బాగా మెరుస్తూ కనబడుతుంది కదా, బాగా బ్రైట్ గా కూడా ఉంటుంది. సో అందుకని రెడ్ కుందన్ పెట్టేసాను. చూసారా, మన మెయిన్ ప్లెయిన్ గా ఉండే వైట్ ముఖముకి పచ్చటి పసుపుతో ఎంత చక్కగా రెడీ చేసుకోవచ్చు. అదే విధంగా దానిపైన తలభాగం ఉంది కదా, అక్కడ ఐలైనర్ తో మనకు వెంట్రుకలు ఉంటాయి కదా, హెయిర్ ఉన్నట్లు మనం గీచుకోవాలి. ఆ వీడియో ఇక్కడ క్లిప్ మిస్ అయిందనమాట. మీరు దానిపైన నుదుటిని కూడా మీరు గీచుకోండి ఐలైనర్ తోటే. సో ఇక్కడ మన ముఖం రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ పెట్టేసి కలశానికి పెడితే ఎలా ఉంటుందో చూపిస్తాను నేను. సో ఇక్కడ కలశానికి కూడా నేను చిన్నవి మార్కెట్ లో దొరుకుతాయండి, లంగా లాగా, అంటే మనము లంగా ఓణి అంటాం కదా, అలాంటివి ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అలా కాకుంటే బయట మార్కెట్ లో కూడా తక్కువ ప్రైస్ లోనే దొరుకుతుంది అనమాట. సో ఇలా నేను ఒక చిన్న పట్టు లంగా లాంటి తీసుకున్నాను, చెంబు కట్టేశాను. ఇదేంటంటే మనం ఈజీగా సింపుల్ గా ఇంట్లో ఎలా చేసుకోవచ్చు అనేది. సో ఇప్పుడు మనం కట్టేసిన తర్వాత మామూలుగా మనం కలశం కాయకి ఎలా ముఖంని పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా నేను కాయకి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ముఖాన్ని పెట్టేశాను. చూసారా, లైటింగ్ అది మెరుస్తూ కనపడుతుంది కదా ముక్కు పుడక, తర్వాత ఆ చెవిలి దిద్దులు అవన్నీ. ఇది చున్నీ అన్నమాట. చున్నీ నేను రెండు పక్కల కాకుండా ఒక సైడ్కే వేసేస్తున్నానండి. ఇలా వేసేసిన తర్వాత మీకు అవైలబుల్ గా ఏమేమి నగలు ఉన్నాయో ఆ నగలన్నీ పెట్టి మీరు అలంకరించుకోవచ్చు. నేను ఇక్కడ ఈజీగా సింపుల్ గా ఉండేది చూపిస్తున్నాను. చిన్న ఒక నగను పెట్టేశాను నేను.
సో కొద్దిగా ఇంట్లో ఉండే పువ్వులతోటి మనం డెకరేషన్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత చక్కగా సింపుల్ గా మన ఇంట్లో ఉండే ప్లెయిన్ ముఖానికి పసుపుతో చేసుకుంటే ఎంత చక్కగా కనపడుతుంది కదా. ఈ పసుపుని బాగా చూసారనుకోండి మనం బయట నుంచే తెచ్చుకున్న పసుపు ముఖం లాగానే ఉంటుంది కదా. సో అలా మనం ఇంట్లోనే పసుపుతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.